హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఒక టాపిక్ మీతో షేర్ చేసుకుందామనొచ్చాను. ఏంటా టాపిక్ అంటే 2, 3 ఉన్నాయి చిన్న పిల్లల గురించి. హబ్సిగూడలా ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని చంపేసి వాళ్ళు చనిపోయారు గదా! ఏదో నారాయణ కాలేజ్‌లో చేస్తుండే ప్రొఫెసర్‌గా అదేదో అన్నారు గదా! ఈ విషయం గురించి నేను చాలా రోజుల నుండి చెప్దామనుకుంటున్నాను. కాకపోతే నాకు టైం లేక చెప్పలేకపోయాను. అదేదన్నా ప్రాబ్లమ్ ఉంటే ఫ్యామిలీ వాళ్ళకి జెప్పండి. అమ్మ నాన్నల సైడు, అత్తమామల సైడ్ ఉంటారు. ఏదన్నా షేర్ జేసుకోండి. లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే ఏదైనా చాలా వర్కులున్నాయి. మన పని మన పిల్లల కోసం జేసుకుంటే మన సిగ్గేం బోదు. అందరికుంటాయి ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవ్వరుండరు. కానీ అంత దారుణంగా పిల్లల్ని చంపి మీరు చనిపోయే అవసరం ఉన్ సరే మా ప్రాబ్లమ్ మీకు తెలుసా అనుకోవచ్చు. కానీ ముందు షేర్ చేసుకోండి. ఆ పిల్లల ప్రాణాలు తీయడం ఎందుకు పాపం? ఎవరికన్నా ఇస్తే పెంచుకుంటారు. ఆ! ఎంతమంది లక్షల మంది పిల్లలు లేక అల్లాడిపోతున్నారు. ఆ నిండు ప్రాణాల అసలు ఎట్లా తీయాలనిపిస్తది ప్రాణాలు నాకే అర్థమైతలేదు. చెంపదెబ్బ గూడా కొట్టలేము పిల్లల్ని. గిలగిల కొట్టుకుంటాంగా అలా ఎలా చంపుతారండి? ఆ! మీరు అంటే మీరే చంపుతారా? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఇంత కర్కశంగా పేరెంట్స్ ఎలా తయారయ్యారో నాకు అర్థమైతలేదు. ఉండొచ్చు ప్రాబ్లమ్స్. ఉండేవి నాకు గూడా. ఒక్కొక్క టైంలో ఫీజు కట్టలేక ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకున్న టైం గూడా ఉంది నాకు గూడా. కానీ నేను చావలేదు. బతికే ఉన్నా. ధైర్యం గట్టిగా చేసుకొని ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నా. కొంచెం ఆ క్షణం ఎవరితోనైనా మాట్లాడండి. లేకపోతే ఎక్కడికైనా గుడికెళ్ళండి. ఇలాంటి థాట్స్ రావు. కానీ ఇంత దారుణం చేయకండి ప్లీజ్. ఇకపోతే చుట్టూ ఉండే చుట్టాలంటారా? ఎవరు చేయరు. మనం బాధలో ఉంటే ఏ హెల్ప్ చేయరు మనకి. అంతే. ఇంకా మనం కనిపిస్తే తప్పించుకొని పారిపోతారు. మనం ఎక్కడ డబ్బులు అడుగుతామో అని. అలా ఉంటారు. ఒక విధంగా ఫ్రెండ్స్ కొద్దిగా నయం హెల్ప్ అన్నా చేస్తారు. కానీ చుట్టాలు అలా చేయరు. చనిపోయిన తర్వాత వచ్చి అయ్యో మాకు చెప్పొద్దా మేము ఇస్తుండే, అయ్యో మాకు చెప్తే మేము హెల్ప్ చేస్తుంటాం కదా. ఇట్లా అన్నీ ఉత్తి మాటలే, పనికి మాలిన మాటలు. నేనైతే ఇలా అనుకుంటా. బాధ వస్తే నేనైతే 4 ఇళ్ళలో పని చేసి రేషన్ బియ్యం తినైనా ఉంటా కానీ ఇలాంటి పని మాత్రం చెయ్య. చూడండి మరి మీకేమనిపిస్తుందో ఈ స్టోరీ విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ స్టోరీ ఇలా ఉందా, రీసెంట్గా ఇక్కడ బీరెంగూడ సమ్మేదో ముగ్గురు పిల్లల్ని చంపింది మహాతల్లి. అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు? మీరు పిల్లలు కనడం ఎందుకు? వాళ్ళని అంతా దరిద్రంగా చంపడం ఎందుకు? అమ్మ తల్లి నీకు బాయ్ ఫ్రెండ్ మీద మోజు ఉంటే చెప్పి వెళ్ళిపోండి. పిల్లల్ని తండ్రి చెప్పి అప్పచెప్తే వాడే పెంచుకుంటాడు కదా. అసలు మనసు ఎలా ఒప్పుతుంది? ఇంత దరిద్రమైన తల్లులు కూడా ఉంటారా అని అసలు సిగ్గుపడాల్సి వస్తున్నది. ఈ మాట చాలా రోజుల నుండి చెప్దాం అనుకుంటున్నా. భర్తలో కూడా చెప్తున్నా. వాళ్ళకి ఎవరు మీద నన్న ఇష్టం ఉంటే అమ్మ తల్లి వెళ్ళమ్మా అని బొట్టు పెట్టి పంపియండి. మీ పిల్లల్ని మీరు చూసుకోండి. ఇంత దరిద్రంగా తయారయ్యారంటే మీ ముఖం మండిపోను. అమ్మ జాతికే మచ్చదెట్ట తయారైన దొంగముండలు. తూ మీ బతుకు జడ. 5 క్షణాల ఆనందం కోసము ముగ్గురు పిల్లల్ని చంపుకుంటారా ఎవరైనా? నీకంత కావరం ఉంటే పో. చెప్పకుండా వెళ్ళిపోని ఉంటుంది నీ పిల్లల్ని నువ్వు చూసుకో అని. మరి ఇంత దారుణంగా చంపుతారా? నాకు అర్థం కాదు. ఇప్పటి నుంచి ఇట్లని చేయండి. పిల్ల మీదన్న తేడా కనిపిస్తే నీకు నచ్చకపోతే వెళ్ళిపో అమ్మా, నా పిల్లల్ని నేను చూసుకుంటా అని చెప్పండి. అదే బెస్ట్. ఇక చంపడాలు ఇవన్నీ ఎందుకు? ఈ దరిద్రాలు ఎక్కడ పోతున్నారు సమాజం అసలు? లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు పిల్లలు లేరని. ఇంకో మహాతల్లి కూడా, ఇంకో మహాతండ్రి కాలు తీసి కొట్టి చంపిండు. ఇది ఒకరిని చూసి ఒకరు ఇట్లా తయారవుతున్నారా? ఈ మీడియా వాళ్ళు తిప్పి తిప్పి చూపించడం వల్ల ఇట్లా అవుతున్నదా? దయచేసి ఈ పిల్లల్ని చంపుడు, ఈ భార్యాభర్త గొడవలు ఇవి తిప్పి 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 రిపీట్ చేయకండి. కొందరు చూసి కూడా అలా చేస్తుంటారు. ఇది నా ఒపీనియన్. మరి మీరేమంటారు?